ఇలా వారి కీర్తి దూరదేశాలకు వ్యాపించగా భక్తులు దూరదేశాల నుండి షిరిడి చేరి వారి దర్శనం చేసుకొని వారి ఆశీర్వాదం పొందుతూ ఉండేవారు. వారి దర్శనం చేతనే వారి మనస్సు శాంతి వహించుచుండేది. పండరిలోని విఠల్ రఖుమాబాయిని దర్శించినచో భక్తులు చాలా ఆనందించేవారు. అలాగే షిరిడి సాయినాథుడిని కూడా దర్శించనే అంత ఆనందమే పొందేవారు. గౌలిబువ అభిప్రాయం. 95 సంవత్సరాల వయసు కలిగిన గౌలిబువ అనే వృద్ధ భక్తుడు ప్రతి సంవత్సరం కూడా పండరి యాత్ర చేసేవాడు. సంవత్సరంలో 8 నెలలు పండరీపురంలో ఉండేవారు. మిగతా 4 నెలలు అనగా ఆషాఢం మొదలుకొని కార్తీకం వరకు, అంటే జూలై నుండి నవంబర్ వరకు గంగానది ఒడ్డున ఉండేవాడు. అతను సామాను మోయుటకు ఒక గాడిద తోడుగా ఒక శిష్యుడు తీసుకొని పోయేవారు. ప్రతి సంవత్సరం పండరి యాత్ర పూర్తి చేసుకొని షిరిడి సాయినాథుని దర్శనానికై వచ్చేవారు. అతను బాబాను మిగుల ప్రేమించేటువంటి వృద్ధ భక్తుడు గౌలిబువ.